హలో ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ముఖ్యమైన అప్డేట్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ స్థాయిలో విడుదల కాబోతున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేదా చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ మన యాప్లో లాంచ్ చేయడం జరిగిందండి. ఫుల్ కోర్స్ అండి, 1000+ క్లాసెస్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. అంతేకాకుండా కంప్లీట్ టెస్ట్ సిరీస్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది మన కోర్సులో. కేవలం రూ. 999కే 1 ఇయర్ వ్యాలిడిటీతో అందజేయడం జరుగుతుంది. ఎగ్జామ్ టైంలో గ్రాండ్ టెస్ట్లు మరియు ఈచ్ టాపిక్ యొక్క పీడిఎఫ్లు కూడా మీకైతే అందజేయడము జరుగుతుంది. చాలా అంటే చాలా నిష్ణాతులైన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అనేది చెప్పించడం జరిగిందండి. ఒక్కసారి మీరు క్లాసెస్ విన్నట్లయితే మీకే అర్థమవుతుంది. ఒకసారి డెమో చూడండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. డెమో చూసి తప్పకుండా ఈ రోజు నుంచే మరి కోర్స్ పర్చేజ్ చేసి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. దాదాపుగా 250కి పైగా ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారండి ఏపీపీఎస్సీ క్యాలెండర్ ద్వారా. చాలామంది అడిగారు, చాలామంది కోర్స్ కూడా తీసుకున్నారు. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ అయితే ఉందండి. 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడం జరిగింది. అందరూ కూడా హైదరాబాద్లోని ప్రముఖ ఇన్స్టిట్యూషన్స్లో చెప్పేటువంటి ఈ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ గైస్. ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 9వ తారీఖు జనవరి 2025కు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసేయండి, ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1. కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా క్రింది వారిలో ఎవరి నియామకాన్ని ఆమోదించింది? ద అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది యూనియన్ క్యాబినెట్ has approved the appointment of who among the following as the Union Finance Secretary? Answer option A అండి, తుహిన్ కాంత పాండే. చూద్దాం. జనవరి 8, 2025న కేంద్ర బడ్జెట్ 2025కు ముందు క్యాబినెట్ నియామకాల కమిటీ ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఉన్నత స్థానాల్లో గణనీయమైన మార్పులను ఆమోదించింది. ఈ వ్యూహాత్మక నియామకాలలో తుహిన్ కాంత పాండే ఆర్థిక శాఖ కార్యదర్శి మరియు అరుణీష్ చావ్లాలను అదనపు కార్యదర్శిగా కీలక పాత్రల్లోకి మార్చడం కూడా ఉంది. ఫిబ్రవరి 1, 2025న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పణకు ప్రభుత్వమైతే సిద్ధమవుతున్న తరుణంలో ఈ పునర్వ్యవస్థీకరణలు కీలకమైనవిగా పరిగణించబడుతున్నాయి. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్ వన్. ఇటీవల కేంద్ర ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సహకారంతో ప్రారంభించిన ఏ పథకాన్ని స్వయంపూర్ణ గోవా పేరుతో ఇటీవల ప్రారంభించారు? Which scheme was recently launched by the central government in collaboration with Life Insurance Corporation under the name of Swayambhurna Goa? Answer option C అండి, బీమా సఖీ యోజన. ఓకేనా, కేంద్రం ప్రారంభించిన బీమా సఖీ యోజన సహకారంతో గోవాలో మరి స్వయంపూర్ణ గోవా అనేటువంటి పథకాన్ని ప్రారంభించారు. చూద్దాం. జనవరి 7, 2025న గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ రాష్ట్ర స్వయంపూర్ణ గోవా 2.0 చొరవ క్రింద బీమా సఖీ యోజనని ప్రారంభించారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏజెంట్లుగా మారడానికి శిక్షణ మరియు అవకాశాలను అందించడం ద్వారా మహిళలకు సాధికారత కల్పించడం, తద్వారా ఆర్థిక అక్షరాస్యతను ప్రోత్సహించడం మరియు అట్టడుగు స్థాయిలో జీవిత బీమా కవరేజీని విస్తరించడం ఈ కార్యక్రమం లక్ష్యం. బీమా సఖీ యోజన యొక్క ముఖ్య లక్షణాలు. అర్హత ప్రమాణాలు కనుక చూసినట్లయితే కనీసం 10వ తరగతి పూర్తి చేసిన 18 నుంచి 70 సంవత్సరాల వయసు గల మహిళలు ఈ పథకంలో పాల్గొనడానికి అర్హులుగా పేర్కొన్నారు. నెక్స్ట్ వన్. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన మార్టిన్ గప్టిల్ ఏ దేశ క్రీడాకారుడు? మార్టిన్ గప్టిల్, who recently announced his retirement from international cricket, is a player from which country? ఆన్సర్ ఆప్షన్ డి అండి, న్యూజిలాండ్. ఓకే, న్యూజిలాండ్ యొక్క ఫలవంతమైన ఓపెనర్ మార్టిన్ గప్టిల్ అంతర్జాతీయ క్రికెట్ నుండి అధికారికంగా రిటైర్ అయ్యారు. 2009లో ప్రారంభమైన 14 సంవత్సరాల విశిష్ట కెరీర్ను ముగించారు. మరి అతని పదవీకాలం మొత్తంలో గప్టిల్ 198 వన్డే ఇంటర్నేషనల్స్, 122 T20 ఇంటర్నేషనల్స్ మరియు బ్లాక్ క్యాప్స్కు ప్రాతినిధ్యం అయితే వీరు వహించారు. మరియు మొత్తం 47 టెస్ట్ మ్యాచ్లు అన్ని ఫార్మాట్లలో 14,877 పరుగులైతే చేయడము చూడవచ్చు మార్టిన్ గప్టిల్.
నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి కేబుల్ స్టేడ్ రైలు వంతెన ప్రతిష్టాత్మకంగా ఇటీవల ఇక్కడ ప్రారంభించారు. వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ కేబుల్ స్టేడ్ రైల్ బ్రిడ్జ్ ఇనాగరేటెడ్ రీసెంట్లీ? ఎక్కడ? జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో. ఓకే, జమ్మూ మరియు కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో ఉన్న అంజీఘాట్ రైలు వంతెన భారతదేశపు మొట్టమొదటి కేబుల్ స్టేడ్ రైలు వంతెన. ఇది ప్రతిష్టాత్మకమైన ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్టులో భాగము. ఈ ప్రాజెక్టు ఆర్థికాభివృద్ధి మరియు పర్యాటకం రెండింటికి కీలకమైన ప్రాంతంలో కనెక్టివిటీని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. అంజీఘాట్ వంతెన యొక్క అవలోకనము: వంతెన మొత్తం పొడవు 725.5 మీటర్లు. ఇది పునాది నుంచి 193 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక ప్రధాన పైలాన్ను కలిగి ఉంది. ఇది ఆకట్టుకునే దృశ్యాన్ని కలిగిస్తుంది. వంతెన కాత్రా మరియు రియాసీలను కలుపుతుంది. ఈ రెండు ప్రదేశాల మధ్య సులభ ప్రయాణాన్ని సులభతరమైతే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, భారతదేశ మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని నరేంద్ర మోదీ ఇటీవల ఇక్కడ ప్రారంభించారు. వే డిడ్ నరేంద్ర మోదీ రీసెంట్లీ ఇనాగరేట్ ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ప్లాంట్? ఎక్కడండి? ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో. ఓకేనా, అనకాపల్లి జిల్లా, ఆంధ్రప్రదేశ్. చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగమైన ఈ చొరవ భారతదేశం యొక్క మొదటి ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 8, 2005న వాస్తవంగా శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు భారతదేశం యొక్క పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం మరియు 2070 నాటికి దాని నికర సున్నా లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు సూచిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ కోసము కేంద్ర సర్కార్ ఇంటర్పోల్ తరహాలో సరికొత్త వ్యవస్థను ఏ పేరుతో ప్రారంభించారు? అండర్ వాట్ నేమ్ యాజ్ ద సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్డ్ ఏ న్యూ సిస్టమ్ సిమిలర్ టు ఇంటర్పోల్ ఫర్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, భారత్ పోల్. ఇంటర్పోల్ అనేది అంతర్జాతీయ నేరాలను నేరస్తులను పట్టుకోవడానికి ఒక దేశము ఇంటర్పోల్ను సంప్రదించినైతే వారు వీరికి సహాయం అయితే చేసేటువంటి ఒక సంస్థ అండి అది. ఓకేనా, అంతర్జాతీయ పోలీస్ సంస్థ. సింపుల్గా చెప్పాలంటే దేశాలకు మధ్య జరిగేటువంటి అన్ని సహాయ సహకారాలను వీరైతే ఇచ్చిపుచ్చుకుంటారు. సో సేమ్ అదే విధంగా ఈ ఇంటర్పోల్ అనేది ఎక్కడ ఉందండి? లయన్స్, ఫ్రాన్స్లో ఉంది. లయన్స్ అనేటువంటి ప్లేస్ ఫ్రాన్స్లో ఉంది. సేమ్ అదే విధంగా భారత్ పోల్ అనేటువంటి పేరుతో మన దేశంలో కూడా ఒక అధునాతన పోలీసింగ్ వ్యవస్థ, ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని అయితే స్థాపించడం అయితే చూడవచ్చు. భారత్ పోల్. చూద్దాం. ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ కోసం కేంద్ర సర్కార్ ఇంటర్పోల్ తరహాలో సరికొత్త వ్యవస్థను ఆవిష్కరించింది. భారత్ పోల్ పేరుతో తీసుకొచ్చిన ఈ పోర్టల్ ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ కేసుల విషయంలో నూతన శకం ప్రారంభమైందని వెల్లడించారు. భారత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఇంటర్పోల్తో మరింత సమర్థవంతంగా సహకరించుకోవడానికి, నేరాలను అదుపు చేయడంలో తమ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి ఈ పోర్టల్ మార్గం సుగమం చేస్తుందని చెప్పారు. గతంలో ఇంటర్పోల్తో కలిసి పనిచేసే ఏకైక ఏజెన్సీగా సిబిఐ మాత్రమే ఉండేదని, ఇప్పుడు భారత్ పోర్టల్తో భారతీయ చట్టాలను అమలు చేసే ఏజెన్సీలు, రాష్ట్ర పోలీస్ బలగాలు నేరుగా కనెక్ట్ అయ్యే వీలు కలుగుతుందని కూడా చెప్పడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వ తాజా ఆర్థిక నివేదిక ప్రకారం దేశ వృద్ధి రేటు ఎంత శాతానికి పరిమితమైనట్లు పేర్కొన్నారు. అకార్డింగ్ టు ద latest economic report of the central government, the country's growth rate has been limited to what percentage? Answer option అండి 6.4%. దేశ ఆర్థిక రంగానికి బీటలు పడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన వృద్ధి నమోదు చేసుకుంటుందని భారతేనని నరేంద్ర మోదీ సర్కార్ చేస్తున్న ప్రచారము అంతా ఉత్తదేనని తేలిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 6.4% పరిమితం కానున్నదని స్వయంగా కేంద్ర ప్రభుత్వము
విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. కరోనా తర్వాత ఇదే కనిష్ట స్థాయి వృద్ధి రేటు కానుందని అంచనా. తయారీ, సేవల రంగాలు నిరాశజనకంగా పనితీరు కనపరచడం వల్లే అభివృద్ధి మందగిస్తుందని నివేదికలో వెల్లడైంది. కరోనా దెబ్బకు 2020-21లో దేశ వృద్ధి రేటు -5.8% నమోదైన విషయము తెలిసిందే. ఓకే, నెక్స్ట్ వన్ అడిషనల్ క్వశ్చన్స్. ప్రవాసీ భారతీయ దివాస్ కన్వెన్షన్ 2025 ఏ నగరం హోస్ట్ చేయబడింది? విచ్ సిటీ ఈజ్ ద హోస్ట్ ఆఫ్ ది ప్రవాసీ భారతీయ దివాస్ కన్వెన్షన్ 2025? ఆప్షన్స్ అండి: భువనేశ్వర్. షాహిద్ మధో సింగ్ హత్ కర్చా పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ ద షాహిద్ మధో సింగ్ హత్ కార్చా స్కీమ్? ఆన్సర్ ఒడిషా అండి, ఆప్షన్ డి. నెక్స్ట్ వన్. పంచాయత్ సే పార్లమెంట్ 2.0 కార్యక్రమం ఏ గిరిజన నాయకుడి 150వ జయంతిని పురస్కరించుకుంటుంది? ద పంచాయత్ సే పార్లమెంట్ 2.0 ప్రోగ్రామ్ commemorates the 150th birth anniversary of which tribal leader? ఆన్సర్ ఆప్షన్ ఏ, బిర్సా ముండా. వార్తల్లో కనిపించిన బనిహాల్ బైపాస్ ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో ఉంది? బనిహాల్ బైపాస్ విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ? ఆప్షన్స్ అండి: జమ్మూ మరియు కాశ్మీర్. నెక్స్ట్ వన్. సశక్తి భేటీ మరియు ఈ దృష్టి కార్యక్రమాలను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ ద సశక్తి భేటీ అండ్ ఈ దృష్టి ఇనిషియేటివ్స్? ఆప్షన్ బి అండి, విద్యా మంత్రిత్వ శాఖ. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. ప్రతిరోజు రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. కరెంట్ అఫైర్స్ అనేది చాలా ముఖ్యము. మన యాప్లో ఎవరైతే కోర్స్ తీసుకున్నారో ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ఆర్బిఎస్ఎస్సీ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? యాప్లో అయితే అప్డేట్ చేయడం జరగదు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పుడో నెలకొకసారి అప్డేట్ చేస్తే అది చదువుకుంటే అది కరెక్ట్ కాదు. రెగ్యులర్గా డైలీ బేసిస్లో మనమైతే అప్డేట్స్ పొందాలి అండి. అలాంటప్పుడు మాత్రమే ఫుల్ ఫ్లెడ్జ్గా మనమైతే నాలెడ్జ్ గెయిన్ చేయగలుగుతాము, ఈజీగా గుర్తుంచుకునే అవకాశము ఉంటుంది. ఓకేనా? రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.